నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భాజపా ఎల్జేపీ మద్దతుతో బీహార్లో జేడీయూ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా 9వసారి నీతీష్ ప్రమాణం. నీతీష్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ నిప్పులు. ప్రధాని ఆడిస్తున్న నాటకమని ఆరోపణ. రాజ్యాంగ నిర్మాతలకు రాముడి పాలనే స్ఫూర్తి. ప్రాణప్రతిష్ఠ దేశమంతటిని ఒక్కటి చేసిందన్న ప్రధాని. గుత్తేదారులు సంపద సృష్టికర్తలన్న ఉప ముఖ్యమంత్రి భట్టి. నిర్మాణ రంగంలోని సాంకేతికత అందిపుచ్చుకోవాలని వ్యాఖ్య. హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ. గ్యారంటీలు అమలు చేయకుంటే వదిలిపెట్టబోమన్న భారాస. క్లినిక్ మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. 70,000 రూపాయల విలువైన ఔషధాలు జప్తు. బీహార్లో నాటకీయ పరిణామాల మధ్య భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నీతీష్ కుమార్ ముఖ్యమంత్రిగా 9వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీతీష్ తో బీహార్ గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. భాజపా ఎల్జేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంలుగా భాజపా నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ ప్రమాణం చేశారు. మహాగఠ్ బంధన్తో ఇవాళ బంధాన్ని తెంచుకున్న నీతీష్ భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర నేతలు హాజరయ్యారు. బీహార్లో ఎన్డీఏ సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నీతీష్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు అభినందనలు తెలిపారు. బీహార్లో మహాగఠ్ బంధన్తో సంబంధాలు తెంచుకున్న జేడీయూ అధినేత నీతీష్ కుమార్ పై కాంగ్రెస్ మండిపడింది. తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే నీతీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. బీహార్ ప్రజల అభీష్టాన్ని నీతీష్ విస్మరిస్తున్నారని, దీన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రను చూసి భాజపా ఎల్జేపీ మద్దతుతో బీహార్లో జేడీయూ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా 9వసారి నీతీష్ ప్రమాణం. నీతీష్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ నిప్పులు. ప్రధాని ఆడిస్తున్న నాటకమని ఆరోపణ. రాజ్యాంగ నిర్మాతలకు రాముడి పాలనే స్ఫూర్తి. ప్రాణప్రతిష్ఠ దేశమంతటిని ఒక్కటి చేసిందన్న ప్రధాని. గుత్తేదారులు సంపద సృష్టికర్తలన్న ఉప ముఖ్యమంత్రి భట్టి. నిర్మాణ రంగంలోని సాంకేతికత అందిపుచ్చుకోవాలని వ్యాఖ్య. హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ. గ్యారంటీలు అమలు చేయకుంటే వదిలిపెట్టబోమన్న భారాస. క్లినిక్ మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. 70,000 రూపాయల విలువైన ఔషధాలు జప్తు. బీహార్లో నాటకీయ పరిణామాల మధ్య భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నీతీష్ కుమార్ ముఖ్యమంత్రిగా 9వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీతీష్ తో బీహార్ గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. భాజపా ఎల్జేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంలుగా భాజపా నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ ప్రమాణం చేశారు. మహాగఠ్ బంధన్తో ఇవాళ బంధాన్ని తెంచుకున్న నీతీష్ భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర నేతలు హాజరయ్యారు. బీహార్లో ఎన్డీఏ సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నీతీష్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు అభినందనలు తెలిపారు.
బీహార్లో మహాగఠబంధన్తో సంబంధాలు తెంచుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ పై కాంగ్రెస్ మండిపడింది. తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. బీహార్ ప్రజల అభీష్టాన్ని నితీష్ విస్మరిస్తున్నారని, దీన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రను చూసి ప్రధాని మోదీతో పాటు ఆయన పార్టీ భాజపా భయపడుతోందని ఆరోపించారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నాటకీయ పరిణామాలకు తెర తీశారని వ్యాఖ్యానించారు. నితీష్ రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయాన్ని తమకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ముందే చెప్పారన్నారు. हमने पहले ही हमको ये इत्तला मिली थी कि लालू जी से जब बात किया, तेजस्वी से जब बात किया था, उन्होंने बोल रहे थे कि हमको भी ऐसा संशय आ रहा है कि ये हमारे हाथ से चले जाएगा, तो इसीलिए हम और आप मिलके लड़ेंगे। मैं फिर भी कोशिश करता हूं उनको अपने साथ रखने का। अगर वो रहना चाहते हैं तो ठीक है, अगर हम कितना कहे तो भी अगर वो जाना चाहते हैं तो वो जाएगा ही। ऐसे देश में तो बहुत से लोग हैं, आया राम गया राम, बहुत लोग। సాధికారత కలిగిన న్యాయ వ్యవస్థ వికసిత భారత్లో భాగమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విశ్వసనీయ న్యాయ వ్యవస్థ కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఆ దిశగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జన విశ్వాస్ బిల్లు ఆ దిశగా వేసిన అడుగని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అది భవిష్యత్తులో న్యాయ వ్యవస్థపై అనవసర భారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉత్తమ అభ్యాసాలకు అనుగుణంగా చట్టాలను ఆధునీకరిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కొత్తగా చేసిన 3 నేర చట్టాల వల్ల దేశంలోని న్యాయ, పోలీసు, దర్యాప్తు వ్యవస్థలు కొత్త యుగంలోకి ప్రవేశించాయని చెప్పారు. న్యాయం అందించడానికి సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో ఈ కార్యక్రమమే మంచి ఉదాహరణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. डिजिटल सुप्रीम कोर्ट रिपोर्ट्स की मदद से सर्वोच्च न्यायालय के निर्णय अब डिजिटल फॉर्मेट में भी मिल सकेंगे। मुझे देखकर अच्छा लगा कि सुप्रीम कोर्ट के फैसलों को स्थानीय भाषाओं में ट्रांसलेट कराने की व्यवस्था भी शुरू कर दी गई है। मुझे उम्मीद है कि देश की अन्य अदालतों में भी जल्द ऐसी व्यवस्था हो सकेगी। आज टेक्नोलॉजी कैसे ईज ऑफ जस्टिस में मददगार साबित हो सकती है, इसका एक कार्यक्रम अपने आप में एक उदाहरण है। मेरा ये संबोधन अभी एआई की मदद से इसी वक्त इंग्लिश में ट्रांसलेट हो रहा है और आप में से कुछ लोग भाषिणी ऐप के माध्यम से उसे सुन भी रहे हैं। कुछ शुरुआती दिक्कतें हो सकती है, लेकिन टेक्नोलॉजी कितना बड़ा कमाल कर सकती है ये इससे पता चलता है। हमारी अदालतों में भी इसी तरह की टेक्नोलॉजी का उपयोग करके सामान्य नागरिकों का जीवन आसान बनाया जा सकता है। मैं समझता हूं कि अदालत के निर्णयों का आसान भाषा में लिखे जाने से आम लोगों को और मदद मिलेगी। ప్రధాని నరేంద్ర మోదీ విష్ణుమూర్తి 11వ అవతారంలా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన ప్రధాని మోదీపై ఎదురుదాడి చేశారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దింపాలని ప్రజలను కోరిన ఆయన మతం పేరుతో సార్వత్రిక ఎన్నికల్లో గెలవనివ్వబోమన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ టీవీలో కనిపించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రతిసారి ఎవరు టీవీ స్విచ్ ఆన్ చేసినా మోదీయే ముందు కనిపిస్తారని ఖర్గే ఎద్దేవా చేశారు. విష్ణుమూర్తి 11వ అవతారంలా కనిపించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ జీవితాలను త్యాగం చేయగా గాంధీ, నెహ్రూ స్వాతంత్ర సాధన కోసం కొన్నేళ్ల పాటు జైల్లో ఉన్నారని, భాజపాలో ఎవరూ అలాంటి పని చేయలేదని ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర 2 రోజుల విరామం తర్వాత పశ్చిమ బంగాల్లో మళ్లీ ప్రారంభమైంది. కారు టాప్పై కూర్చొని జల్పాయ్గురిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సిలిగురి సమీపంలో ఈ రాత్రి యాత్ర ఆగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సోమవారం బీహార్లో యాత్ర ప్రవేశించడానికి ముందు ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్లో రాహుల్ పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి సిలిగురిలోని బాగ్డోగ్రా విమానాశ్రయం
స్టేడియం చేరుకున్న రాహుల్ గాంధీకి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జల్పాయిగురిలో భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలను దుండగులు ధ్వంసం చేయడంతో పశ్చిమ బంగాల్లో రాహుల్ యాత్ర సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం మమతా బెనర్జీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. నిర్మాణ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాణ రంగంలో పోటీ పెరిగిన దృష్ట్యా యంత్రాలను వాడి నాణ్యమైన కట్టడాలను త్వరితగతిన పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఉందని, సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్డర్లు రుణాలు పొందడం కూడా సులభమవుతుందని భట్టి తెలిపారు. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి. సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా కావాలి. సంపదను సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం, ప్రభుత్వాలని నడపగలం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనేటువంటి ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని నేను చాలా స్పష్టంగా చెప్తాను. 60s, 70s రెపరెపలాడినటువంటి కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతా ఉన్నాయి. కారణం రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉత్పన్నమైనటువంటి ఈ సమస్యల్ని అధిగమిస్తే తప్ప ఈ కంపెనీలన్నీ కూడా మేము చేసేటువంటి నిర్మాణ రంగానికి మేము కాంట్రిబ్యూట్ చేసే విధానం సంపూర్ణంగా చేయలేమని చెప్పేటువంటి మీ అందరి అభిప్రాయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులుగా మేము మాటిస్తా ఉన్నాం. సాధ్యమైనంత వరకు ప్రతి కుటుంబం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెంలో కోరారు. గ్రామంలో పాఠశాల, గ్రామ పంచాయతీ నూతన భవనాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో అంతిమంగా సమాజం బాగుపడుతుందని అన్నారు. తమ ప్రభుత్వం విద్యా అభివృద్ధికి తోడ్పడుతుందని మంత్రి హామీ ఇచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు, టెస్క్రాఫ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు పాల్గొన్నారు. ఎంత కష్టపడైనా పిల్లలు చదివించుకోవాలని తపన పెరిగింది. ఆ తపన ద్వారా ఈ పోటీ తత్వంలో పిల్లల జీవితాల్లో మార్పు వచ్చి వాళ్ళు ఉన్నత విద్యావంతులైతే తప్పకుండా కుటుంబంలో ప్రభావితమైన కుటుంబం మార్పు జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి మూలికాంశం. ఈ మూల అంశాన్ని మర్చిపోయి చదువుగా ఈనాటి కాలం అటు పురోగతి చేసుకోలేక, ఇటు పెరుగుతున్నటువంటి పోటీ తత్వంలో ఉద్యోగం లేక గ్రామీణ ప్రాంతాల్లో యువత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే చదువుకు సంబంధించిన పోటీ ప్రపంచంలో ఇటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాతావరణం తప్పకుండా భవిష్యత్తులో ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు కోరం పేరు నిలిపివేయలేదు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి అన్నారు. ఇది తనకి వచ్చిన ఉద్యోగం అనుకోవడం లేదని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నానని ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన అనంతరం వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సంబంధించిన సైనిక్ స్కూల్, కంటోన్మెంట్ వద్ద రక్షణ శాఖ భూములు, నీటి ప్రాజెక్టులు, ఆర్థిక శాఖకు చెందిన అనేక అంశాలు, వాటి పరిష్కారానికి సమన్వయకర్తగా పనిచేస్తానన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో 4 ఏళ్లు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉందని, తన సమర్థతను గుర్తించే రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారన్నారు. స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇవ్వటం వల్ల మల్లురవిని ఎంపవర్మెంట్ చేసినట్టు అని నేను అనుకోవటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఈ ఎంపవర్మెంట్ అందినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే నేను ఇక్కడ ప్రత్యేక ప్రతినిధిగా నాకున్న అన్ని అవకాశాలని తెలంగాణ ప్రజల కోసం, ముఖ్యంగా ఎన్నికలు అయిపోయాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్తో పాటు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఢిల్లీలో ఉండి ఇంతకుముందు ప్రత్యేక ప్రతినిధిగా ఏ రకంగా వారికి సహాయం అందించానో అదే రకంగా అందిస్తానని ప్రజలందరికీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.
భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరిట హుజూరాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నిర్వహించిన పివి జిల్లా సాధన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీగా భారత ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా శాపనార్థాలు పెట్టడం సమంజసం కాదని విమర్శించారు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వటం ఉద్యమకారులకు ఇచ్చిన గుర్తింపని పేర్కొన్నారు. ఎన్నికల సమయం కాంగ్రెస్ పార్టీ వారు కూడా హామీ ఇచ్చారు. ఈ పివి జిల్లా ఏర్పాటు గురించి కూడా చర్చ చేయాలి, దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకుల అసహనం మాత్రము అది ఏ రకంగా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా పూర్తి కాలేదు, అప్పుడే ఒక అసహనం ఇది ఉండదు అని శాపనార్థాలు, కూల్తుందని శాపనార్థాలతో పాటు మొత్తానికి ఇది ఎట్లా నిలబడుతుందో చూస్తామనేటువంటి కోపం, మేము పైసలతో ఏమైనా చేయగలమనేటువంటి అహంభావము ఇవాళ బీఆర్ఎస్ ప్రదర్శిస్తున్నది. గతంలో చాలా మంది భారస అధ్యక్షుడు కేసీఆర్ భారాసను తొక్కేస్తామని విమర్శించి ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో భారస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. దీనివల్ల నష్టపోతున్న ఆటో సోదరులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కన్నా బలమైన గొంతు దేశంలోనే లేదన్నారు. భాజపా కాంగ్రెస్ కలిసి భారాసను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్ లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి 100 మీటర్ల కింద దొక్కుతాడట బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయనేమో ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, కుల్లా చెప్తుండ ఆయన, మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతున్నారు. చూసిండ్రా లేదా మీరు? నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డర ఖాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐకి కూడా అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ ను కోరారు. రాష్ట్రం నుంచి కమ్యూనిస్టు నాయకులు ఒక్కరైనా పార్లమెంటులో ఉండాలని ఆకాంక్షించారు. ఫిబ్రవరి 2-3 తేదీల్లో సిపిఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. బీహార్లో ఇండియా కూటమికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ఇండియా కూటమికి వ్యతిరేకంగా భాజపా కుట్రలు చేస్తోందన్న ఆయన రాజ్యాంగ విలువలను ప్రధాని మోదీ తుంగలో తొక్కారని తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూర్తిగా పార్లమెంటు ఎన్నికల ఎత్తుగడేనని విమర్శించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని భాజపా ఓట్లు రాబట్టాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య పాత్ర వహించినటువంటి నితీష్ కుమార్ డిఫెక్ట్ అయి మళ్ళా ఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నాడు. అంటే కక్కిన కూడు తినడానికి తీసుకున్నటువంటి ఒక వింత వైఖరి. ఇండియా కూటమి బలపడుతున్న తరుణంలో దీన్ని బలహీనపరచడానికి బీజేపీ చాలా తీవ్ర ప్రయత్నం చేస్తాం. ఫిబ్రవరి 2, 3, 4 తారీఖు జరిగే కార్యక్రమంలో కూడా రాజకీయంగా ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవడం, అన్ని రాష్ట్రాలు కూడా ఎన్నికల పొడియడానికి సంబంధిత అవుతా ఉన్నాం. పార్లమెంట్ లో కూడా మేము ఉండాలి, మీకు ఓట్లు లేవని అంటారు. ప్రతి నియోజకవర్గంలో మాకు ఓట్లు ఉన్నాయి. కొత్తగూడలో ఒక సీట్ రేపట్టే కదా రాష్ట్రం మొత్తం మీద మా ఓట్లు ట్రాన్స్ఫర్ చేయగలిగాం. తెలంగాణలో కూడా ఒక పార్లమెంట్ సీటు కేటాయించడం ద్వారా మిగతా పార్లమెంట్ లో మా ఓట్లు ఆటోమేటిక్ దీనికే వస్తాయి. మన ఇచ్చేది ఒకటి ఖమ్మం, వరంగల్, నల్గొండ, పెద్దపల్లి, భువనగిరి, ఇవి ప్రయారిటీ బేస్ మీద ఇచ్చాం. మేము అన్ని సీట్లు అడగలే, ఒక్కటన్నా మాకేవ్వండి. టీఆర్ఎస్ నాయకులు విరుసుకు పడుతున్నారు. రాజకీయం చెప్పుకోవాలి, అపోజిషన్ వాళ్ళు చెప్పుకోవాలి, పొగుడతారా? 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని కొంగదీశావు, ప్రజాస్వామ్యం లేకుండా చేసావు.
సంగారెడ్డి జిల్లా ఆందోళ్ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. స్వామివార్ల టెంకాయను వేలంపాటలో 10,116 రూపాయలకు దక్కించుకున్నారు. అనంతరం స్వామివారి జాతరకు నూతన రథం కోసం మంత్రి 15 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది చరిత్రాత్మక నిర్ణయమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో సైతం మహిళలు కూర్చుంటున్నారన్న సజ్జనార్ దీని కారణంగా వారు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రైలీ 215వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. త్వరలో 2,375 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయని, అప్పుడు దివ్యాంగులకు కొంత వెసులుబాటు కలుగుతుందని కార్యక్రమంలో సజ్జనార్ వెల్లడించారు. వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. దివ్యాంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో అనుమతి లేకుండా నడుపుతున్న క్లినిక్తో పాటు మెడికల్ దుకాణాన్ని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఓ వ్యక్తి క్లినిక్ను నడుపుతున్నట్లు గుర్తించిన అధికారులు 70,000 రూపాయలు విలువ చేసే 41 రకాల టాబ్లెట్లను సీజ్ చేసినట్టు వెల్లడించారు. అదేవిధంగా హైదరాబాద్ పలక్నుమా పరిధిలోని జంగంపేటలో ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్ దుకాణం నిర్వహించడంతో దాన్ని కూడా అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. 1,20,000 విలువ చేసే 40 రకాల మందులను విక్రయిస్తున్నట్టు గుర్తించి సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా క్లినిక్లు, మెడికల్ దుకాణాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. షకీల్ కుమారుడు తప్పించుకునేందుకు సీఐ ప్రేమ్ కుమార్ సహకరించారు. షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 23 అర్ధరాత్రి మితిమీరిన వేగంతో కారు నడిపిన షకీల్ కుమారుడు సాహిల్ హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. అయితే అతని స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పారిపోయాడు. సాహిల్ కు పంజాగుట్ట సీఐ దుర్గారావు, షకీల్ అనుచరులు సహకరించారు. రోడ్డు ప్రమాదం తర్వాత పంజాగుట్ట సీఐతో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ మాట్లాడారు. ఇద్దరి సీఐల కాల్ రికార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ప్రేమ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 4 అరెస్టు చేశారు. విడాకుల విషయంలో అందించే మనోవర్తికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగం లేకున్నా మాజీ భార్యకు భరణం ఇవ్వడం భర్త బాధ్యత అని స్పష్టం చేసింది. కూలీ పని చేసైనా మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది. తనకు ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేనన్న పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. యూపీకి చెందిన జంటకు 2015లో వివాహమయ్యింది. వరకట్నం కోసం భర్త, ఆయన కుటుంబీకులు వేధిస్తున్నారంటూ 2016లో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసి నెలకు 2,000 మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును అతడు 2023లో హైకోర్టు సవాల్ చేశాడు. తన మాజీ భార్య టీచర్గా నెలకు 10,000 సంపాదిస్తుందనే విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని చెప్పాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, అద్దె నివాసంలో ఉంటున్న తనపై తల్లిదండ్రులు, సోదరీమణులు కూడా ఆధారపడ్డారని విన్నవించాడు. అయితే భార్య నెలకు 10,000 సంపాదిస్తుందని రుజువు చేయలేకపోయాడు. ఫలితంగా అలహాబాద్ హైకోర్టు మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది. గాజాలో ఇజ్రాయిల్ సేనల దాడులు ఉధృతంగా సాగుతున్నాయి. ఉత్తర గాజాలో హమాస్ మూలాలను నాశనం చేసిన నెతన్యాహు సైన్యం దక్షిణ గాజాలో ఆపరేషన్ను కొనసాగిస్తోంది. దక్షిణ గాజాలోని పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ పై ట్యాంకులు, వైమానిక, భూతల దాడులతో ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్న వేళ వేలాది మంది పాలస్తీనియన్లు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నిజానికి గాజాలో సురక్షితమైన స్థావరం అనేదే లేకపోయినప్పటికీ బతుకు మీద ఆశతో బాధితులు వలసలు సాగిస్తున్నారు. అటు ఇజ్రాయిల్పై హమాస్ జరిపిన దాడుల్లో నిందితులైన 12 మంది ఐరాసా సిబ్బందిలో 9 మందిని తొలగించినట్లు యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐరాసా సిబ్బందిని హెచ్చరించారు. గాజాలో దాదాపు 4 నెలలుగా ఒక పక్క ఇజ్రాయెల్ దాడులు, మరోపక్క అంతర్గత వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఉత్తర గాజాలో హమాస్ నెట్వర్క్ ను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించిన ఐడిఎఫ్ బలగాలు దక్షిణ గాజాలో భీకర దాడులు చేస్తోంది. అక్కడి అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ లో పౌర జీవనం చిన్నాభిన్నమైంది. ఇన్ని రోజులు ఉత్తర గాజా నుంచి తరలివచ్చి ఖాన్ యూనిస్ లో తలదాచుకున్న శరణార్థులు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సి వస్తోంది. తిరిగి ఉత్తర గాజాకు వెళ్దామనుకుంటే అక్కడ ఇజ్రాయెల్ బాంబుల వర్షంతో ఏర్పడ్డ కాంక్రీటు దిబ్బలు తప్ప మరేమీ లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఖాన్ యూనిస్ నుంచి ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా పట్టణ సమీపంలోకి శరణార్థులు పారిపోతున్నారు. బట్టలు, ఇతర వస్తువుల్ని తమ వెంట తీసుకుని కాలినడకనే ప్రయాణిస్తున్నారు. నాస్సర్ ఆసుపత్రి, మరో 2 చిన్న వైద్యాలయాలను ఖాళీ చేయాలని ఐడిఎఫ్ బలగాలు తాజాగా పౌరులను హెచ్చరించాయి. గాజా పట్టీలోని మొత్తం జనాభాలో 3/2 అంటే 15 లక్షల మంది ఇప్పుడు రఫా పరిసర ప్రాంతాల్లోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే అక్కడ కూడా ఐడిఎఫ్ నిత్యం బాంబు దాడులు చేస్తూనే ఉండటం గమనార్హం. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో 12 మంది ఐరాసా సిబ్బంది పాత్ర ఉందని కూడా తేలడం వివాదాస్పదమైన నేపథ్యంలో నిధులు ఆపవద్దని ఆ సంస్థ వివిధ దేశాలకు విజ్ఞప్తి చేసింది. కొందరు చేసిన పనికి వేలాది మందికి శిక్ష విధించవద్దని ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అభ్యర్థించారు. ఫిబ్రవరిలోగా 20 లక్షల మందికి యుద్ధ సహాయం అందించాలని గుర్తు చేశారు. గాజాలో 4/1 జనాభా ఆకలితో అల్లాడుతున్నారని చెప్పారు. ఐరాసా ప్రకారం గాజాలో యుద్ధం వల్ల 17 లక్షల మంది అంతర్గతంగా వలస వెళ్లారు. 26,000 మందికి పైగా మరణించారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. 63,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నవజాత శిశువుల నుంచి పండు ముసలి వరకు కళ్లు, చేతులు, కాళ్లు పోగొట్టుకుని శాశ్వత వికలాంగులుగా మారారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిల్ రాజు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేఎల్ దామోదర ప్రసాద్తో పాటు పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో సీఎం రేవంత్ రెడ్డిని సత్కరించారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలను సీఎంకు వివరించారు.